ప్రభుత్వ భూములను పరిరక్షించండి, పేద ప్రజలను ఆదుకోండి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆక్రమణదారుల చెర నుండి ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూ పేద ప్రజలను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో సిపిఐ నేతలు కార్యకర్తలు కదం తొక్కారు. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ నగరంలో స్థలాలను పేద ప్రజలకు పంపిణీ చేయాలని, లేకుంటే పాకలు వేస్తామని హెచ్చరించారు. తాటిపాక మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో త్రిమూర్తులు, నాగేశ్వరరావు, నవరోజా, దేవుడు బాబు తదితరులు పాల్గొన్నారు. కానీ మిగతా జిల్లాల్లో, మిగతా నియోజకవర్గాల్లో, మిగతా 174 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం కొనసాగడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఎన్నికలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి బడ్జెట్ కూడా సక్రమంగా నిధులు కేటాయించలేకపోయారు. కాబట్టి వెంటనే నిధులు కేటాయించి అన్ని చోట్ల కూడా ఇంటి స్థలాలు సేకరించాలి. స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా కోరుతాం. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి రాజమండ్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. దాదాపు 12 ఎకరాల చోట 16 ఎకరాల చోట మొత్తం 28 ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మా వారి దృష్టికి వచ్చాయి. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్ అంతా కూడా పేద వాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, పేదలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడో 30-40 కిలోమీటర్ల వాళ్ళకి ఇళ్ల స్థలాన్ని ఇస్తే అప్పుడు వాళ్ళ రోజు కూడా కష్టం చేసుకుని బతికే వాళ్ళు అంత దూరం పోయి రావాలంటే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎలాగో 28 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇళ్ళ నిర్మాణం చేపడితే అందరికి కూడా మేలు జరగడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా దీన్ని చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకని ప్రభుత్వ దృష్టికి తేవడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇక్కడ జరిగిన అంశాన్ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా చేస్తాం. ఖచ్చితంగా ఇవాళ ఇక్కడున్న పేదలందరూ కూడా న్యాయం జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరూ కూడా ఇల్లు వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం పైన మా పోరాటం మరింతగా ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.